వాళ్ళు వస్తారేమో. ఓకే ఓకే రైట్. మీరు హోమ్ ఫౌండేషన్ దాంట్లో పెట్టారు కదా, అందు గురించే కొంతమంది వాళ్ళకు క్లారిటీ లేదు. క్లారిటీ లేదా? సమ్ ఎమర్జెన్సీ అనుకున్నారు, ఏదో ఇక ఏమైనా యాక్టివిటీ గురించి ఏమో అని చెప్పేసి అనుకుని జాయిన్ అయ్యారు. ఓకే, యూ టెల్ దెమ్. యా, యాక్చువల్ గా ఏంటంటే మేము ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఒక ఆన్లైన్ కోర్సు పెట్టామన్నమాట. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ అన్ని ఆల్ ఏజెస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కి కూడా మనం చెప్దామని చెప్పేసి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే రాజుగారు వెంటనే తప్పకుండా చెప్దాం అందరికి కూడా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో మేము డిజైన్ చేయడం కూడా ఎట్లాగంటే ఒక 40 minutes మనం బేసిక్ ఇంగ్లీష్ చెప్పిన 20 minutes ఇంటరాక్టివ్ కోర్స్ లా చేద్దాం, ఎక్కువగా ఇంటరాక్షన్ ఎక్కువ చేద్దాం అందరితో పార్టిసిపెంట్స్ తో అని చెప్పేసి మేము ఇట్లా చేసాం అనమాట. సో ఆల్రెడీ మేము 10 classes కంప్లీట్ చేశారు. సో అంటే 2 to 3 sessions వచ్చి అసలు వాట్ ఈస్ ఇంగ్లీష్, ద రిలేషన్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఓన్లీ అదే కవర్ చేయడం జరిగింది. తర్వాత సెషన్స్ మాత్రం బేసిక్స్ అంటే వెర్బ్స్ అంటే ఏంటి, జస్ట్ వి స్టార్టెడ్ ఇన్ లాస్ట్ 2 sessions ఏంటంటే టెన్సెస్ గురించి అన్నమాట. అది జరిగింది. నిన్న పర్టికులర్ గా నిన్న సెషన్ ఏంటంటే టెన్సెస్ లో కూడా క్వశ్చన్స్ ని ఎట్లాగా చేయాలి అనేది, నిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎట్లా చేయాలి, సింగులర్ ప్లూరల్ వెర్బ్స్ ఎట్లా చేయాలి అవన్నీ చెప్పారనమాట. సో ఇవాళ కూడా ఏంటంటే అదే ఇంటరాక్టివ్ సెషన్, ప్రతి ఒక్కరితో కూడా నిన్న నేర్చుకున్న వాళ్ళు నిన్న ఎవరైతే రాజుగారు కరెక్ట్ చేస్తారనమాట. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఇవన్నీ వింటా ఉండండి. ఇవాళే వచ్చిన వాళ్ళు దయచేసి వింటూ ఉండండి. సో యూ కెన్ క్యాచ్ అప్ ఫ్రమ్ టుమారో ఆర్ ఓకే ఓకే స్టార్ట్ చేయొచ్చండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అందరికి మరోసారి. యా, టుడే ఇస్ ద 11th day class. Okay, and tomorrow and day after tomorrow we will not have the classes. All right, నిన్నటి వరకు మనం తెలుసుకున్న ఏంటంటే అంటే క్రియ యొక్క స్వభావం ఎలా ఉంటది, అసలు తెలుగుకు ఇంగ్లీష్కు వాడుక భాషలో ఎక్కడ పొరపాటు చేస్తుంటారు పిల్లలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి. ఇక్కడ సాధారణంగా నేను మీకు ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు కమ్యూనికేషన్ కానివ్వండి, యూసేజ్ కానివ్వండి, మీరు దానిపైన పట్టు సాధించాలంటే మొట్టమొదటగా మీరు గమనించాల్సింది ఎదుటి వ్యక్తి వేసే ఒక ప్రశ్న ఏ విధంగా వేస్తున్నారు, ఇంగ్లీష్లో ఆ ప్రశ్న ఎట్లా ఉంది మీరు గమనించాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్న వేస్తేనే జవాబు ఇస్తారు. మీరు ప్రశ్న వేయనంత కాలము మీరు జవాబు ఇవ్వరు. కాబట్టి ఈ ప్రశ్న వేసినప్పుడు ఏ టెన్స్ లో ప్రశ్న ఉంది అంటే ఆ ప్రశ్న వేసిన సందర్భంలో ఆ క్రియ ఏ టెన్స్ లో ఉంది అనేటువంటిది మనం చూసుకోవాలి. మేము చాలా మంది పిల్లల్ని కూడా గమనిస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బయాట్ చేస్తుంటారు. 5th class 6th class స్టూడెంట్స్, ఈవెన్ 7th class స్టూడెంట్స్ కూడా బయాట్ చేస్తుంటారు. ఏం బయాట్ చేస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ వన్ క్వశ్చన్. where was the Taj Mahal built? Where was the Taj Mahal built? దీనికి చాలా మందికి తెలుసు అది ఆగ్రాలో ఉంది అనేటువంటిది.
ఈ ప్రశ్నకు జవాబు చాలా మంది ఏం చేస్తుంటారంటే ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్ ఇన్ ఆగ్రా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈస్ ద తాజ్ మహల్ బిల్ట్ అంటే ఆ కట్టడం ఇంకా ఉంది కాబట్టి మనం ప్రెసెంట్ టెన్స్ లో కూడా అడగొచ్చు, తప్పేం కాదు. ద తాజ్ మహల్ ఈస్ బిల్ట్ ఇన్ ఆగ్రా. ఈ రెండు జవాబుల్ని చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే బయాడ్ చేస్తుంటారు. ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్, ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్, ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్, ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్ ఇన్ ఆగ్రా, లేకపోతే ద తాజ్ మహల్ ఈజ్ బిల్ట్ ఇన్ ఆగ్రా, ద తాజ్ మహల్ ఈజ్ బిల్ట్ ఇన్ ఆగ్రా. అంటే ఇక్కడ వాస్తవానికి చిన్నగా ఉన్నప్పుడే ప్రైమరీ క్లాసెస్ లోనే టీచర్స్ ఏం చెప్పాలి అంటే ఎదుటి వ్యక్తి వేసేటువంటి ప్రశ్నను మీరు గమనించండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఒక ప్రశ్న పాస్ట్ టెన్స్ లో ఇచ్చాను, వేర్ వాజ్ ద తాజ్ మహల్ బిల్ట్. ఏది బిల్ట్ చేయబడ్డది? ద తాజ్. ద తాజ్ మహల్ అనేటువంటి ఆ సబ్జెక్టు ఎదుటి టీచర్ మీకు వేశారు, లేకపోతే ఒక ప్రశ్నించే వ్యక్తి మీకు వేశారు. ద తాజ్ మహల్ అనే ఈ సబ్జెక్టును, ఈ పదాలని ఎక్కడి నుండి మీరు తీసుకుంటున్నారు? ఎదుటి వ్యక్తి వేసినటువంటి క్వశ్చన్ నుండే మీరు గ్రహించారు. ఓకే, ద తాజ్ మహల్ అయిన తర్వాత, సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ లో ఏం రావాలి? వర్బ్ అనేది రావాలి. ఇక్కడ వర్బ్స్ రెండు ఉన్నాయి, ఒకటి వాజ్ ఉంది, రెండోది బిల్ట్ ఉంది. వాజ్ అనేదేమో హెల్పింగ్ వర్బ్, బిల్ట్ అనేదేమో మెయిన్ వర్బ్. ఇప్పుడు ద తాజ్ మహల్ వాజ్ బిల్ట్. యాక్చువల్లీ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే నో ది ఆన్సర్ ఇన్ ఆగ్రా. వేర్కి అర్థం వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని బయాడ్ చేయడం అవసరమే లేదు. వేర్ వాజ్ ద తాజ్ మహల్ బిల్ట్ అని ప్రశ్న వేస్తే నువ్వు జవాబు చెప్పాలంటే నువ్వు సబ్జెక్ట్ ను తీసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ను తీసుకొని దాని తర్వాత వర్బ్ రావాలి. వర్బ్ ఎక్కడి నుండి ఎందుకు చేస్తారు? ఏదైతే వర్బ్ మీకు క్వశ్చన్ లో సప్లై చేయబడ్డదో దానినే మీరు యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి భిన్నంగా మీరు వెళ్తే మీకు కాన్సన్ట్రేషన్ నంబర్ 1 లేనట్టు, మీ టీచర్ మీకు సరిగా ఉద్బోధ చేస్తున్నట్టుగా లేదు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మీకు ఒక ప్రశ్న వేశాను. ఏం ప్రశ్న వేశానంటే, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అని నేను వేస్తే సాధారణంగా అందరు కూడా కరెక్ట్ గానే జవాబు చెప్తారు. ఏం జవాబు చెప్తారు? నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. కానీ ఇంగ్లీష్లో ఇదే ప్రశ్నను వేర్ డిడ్ యు గో యెస్టర్డే అని వేస్తే చాలా మంది ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ యెస్టర్డే అంటారు, లేకపోతే ఐ విల్ గో టు మార్కెట్ యెస్టర్డే అంటారు. కొద్ది మంది మాత్రమే ఆ ప్రశ్నలో ఉండేటువంటి క్రియను తీసుకొని జవాబు చెప్పేటువంటి విధానాన్ని ప్రాక్టీస్ చేస్తేనే కరెక్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. ఇది చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లో కూడా వస్తుంది, కానీ కొంతమందికి సమ్ డిస్టర్బెన్స్ ప్లీజ్, సమ్ డిస్టర్బెన్స్. కొంతమంది విద్యార్థులు దానిని మిస్ చేస్తున్నారు. అట్లా అయితే ఇక జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హెల్పింగ్ వర్బ్స్ వాడతారు, కెన్ అని వాడతారు, విల్ అని వాడతారు. నో నో నో, ఇక్కడ వేర్ డిడ్ యు గో ఎస్టర్డే, యు అనేటువంటిది సబ్జెక్ట్, ఐ గా మారుతుంది. గో అనేది క్రియ, ఐ సబ్జెక్ట్ తర్వాత మీరు వర్బ్ తీసుకోవాలి. గో అనేది మీకు వర్బ్. ఏ టెన్స్ లో తీసుకోవాలి? డిడ్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో తీసుకోవాలి. దీనికి భిన్నంగా ఇష్టం వచ్చినట్టు జవాబులు చెప్తుంటారు. నో మిస్టర్ ఉదయ్, సంబడి ఈజ్ డిస్టర్బింగ్.
అయితే సాధారణంగా ఇంకోటి మీకు ఒక పెద్ద పొడవాటి ప్రశ్న వేస్తాను. హౌ మెనీ మార్క్స్ డిడ్ యు గెట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ యువర్ ఎస్ఎస్? ఎస్ఎస్సి. చాలా మంది ఈ ప్రశ్నకు జవాబులు చెప్పడానికి తడబాటు చేస్తుంటారు. నో. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ టు బి టేకెన్? ఐ అనే సబ్జెక్ట్ నేనే అందిస్తున్నాను. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ అని. ఉదయ్ గారు, ఉదయ్ గారు, హలో. సంబడి హానర్ అనేది ఆనర్ 9 మ్యూట్ చేయండి కొంచెం. హలో, రీనేమ్ యువర్ అండ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. Honor 9N. Please rename yourself. Please rename and mute yourself. స్వరూప గారు మ్యూట్ చేసుకున్నారు. ఆనర్ ఎవరు? యా, రైట్. థ్యాంక్ యూ. చేసారండి. ఓకే, రైట్. ఓకే, హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ యువర్ ఎస్ఎస్సి? సపోజ్ ఒక 65 మార్కులు వచ్చాయి. అది మీకు తెలుసు. ఎవరైతే జవాబు ఇవ్వాలో ఆ స్పీకర్ కు తెలుసు 65. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్. హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది. ఆ హెల్పింగ్ వర్బ్ కు మెయిన్ వర్బ్ కు మధ్యన సబ్జెక్ట్ ఉంటుంది. యూ అనే సబ్జెక్ట్ ఉంది అక్కడ. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ? యూ మీన్స్ ఐ. నెక్స్ట్ ప్లేస్ ఆక్యుపై చేయాల్సింది వర్బ్. ఏ వర్బ్ను మనం తీసుకుంటాము? గెట్ అనే క్రియనే తీసుకోవాలి. అక్కడ గెట్ ఏ టెన్స్ లో వాడాలి? అక్కడ డిడ్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో వాడాలి. ఐ గాట్ డాష్ మార్క్స్, 65 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ మై ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఎంత పెద్ద వాక్యమైనా ఎదుటి వ్యక్తి యొక్క ప్రశ్నను మీరు గమనించినంత కాలము జవాబులన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు టెన్స్ లోకి మారిపోతూ ఉంటాయి. తెలుగుకు ఇంగ్లీష్కు ఇక్కడ తేడా ఏంటంటే తెలుగులో చాలా మంది వాళ్ళ యొక్క న్యాచురల్ వేలో వాళ్ళు భాష నేర్చుకుంటారు కాబట్టి జవాబులు ఇవ్వగలుగుతారు. ఇతరులు ఎవరు అక్కడ నవ్వరు. కానీ గమ్మత్ ఏంటంటే ఇంగ్లీష్లో జవాబులు ఇస్తే ఎదుటి వ్యక్తికి అది తప్పు చెప్తున్నానని తెలియదు కాబట్టి ఆయన తను కూడా నవ్వడు. కానీ వాస్తవంగా భాష పట్ల ఎవరైతే తెలుస్తుందో, ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడైతే వెళ్తారో అక్కడ ఈజీగా మీరు దొరికిపోతారు. మీకు సబ్జెక్ట్ మీద భాష మీద ఎంత పట్టు ఉంది అనేటువంటిది. కాబట్టి చిన్న ఉన్నప్పటి నుండి ప్రాథమిక దశలో పిల్లలకు ఈ బయాట్ చేయించడం నేర్పించడం కంటే కూడా ఇక్కడ కొంతమంది మదర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నలకు జవాబు ఇచ్చే ముందు మీకు ఇవ్వబడ్డటువంటి ప్రశ్న ఏ టెన్స్ లో ఉంది అదే టెన్స్ లో జవాబు ఇవ్వాలి. ఏ సబ్జెక్ట్ ఉంది అదే సబ్జెక్ట్ ను మీరు తీసుకోవాలి. ఏ క్రియ ఉంది అదే క్రియను మీరు తీసుకోవాలి. ఓకే, రైట్.
నిన్నటి వరకు తెలుసుకున్న దాంట్లో ఇవాళ కొంత ఎక్సర్సైజ్ చేద్దాం. ఏంటంటే కొన్ని క్రియలను మీకు ఇస్తాను, నేను 1 by 1 అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి. భాస్కర్ గారు, ఉదయ భాస్కర్ గారు, మీరేం చేయాలంటే ఒక్కొక్కరికి ఇన్వైట్ చేయాలి. ఓకే ఓకే, రైట్. ఎవరికి ఇన్వైట్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రజిత్. ప్రజిత్, హలో ప్రజిత్. హలో, I'll give you one hop. One by one. Prajit. Okay, sir. Okay, sir. Are you ready? Okay. Ready. Right. Prajit, తెలుగులో కొంత మాట్లాడదాం, ఇంగ్లీష్ లోకి మీరు. రైట్. మీకు ఒక క్రియని ఇస్తాను నేను. ఏ క్రియని ఇస్తాను? సేమ్ సింగ్ అనే క్రియని ఇస్తాను. ఒక సబ్జెక్ట్ తీసుకోండి, మీరు ఒక వాక్యం తయారు చేయండి. Prajit, I want a sentence from you in present tense. Sita singing. Prajit. Now. Sita is. Wait. Nigu. Right. Okay. Right. మీరు ఏం చేయండి, ఫస్ట్ సింగింగ్ అన్నారు, తర్వాత ఈ సింగింగ్ అంటున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే తీసుకోవాలి. నేను నేర్చుకున్నాను చూసారా, సింగ్ అని కానీ సింగ్స్ అని కానీ వాడండి. ప్రజిత్, సీత. లౌడ్ గా చెప్పమ్మా. Sita sings a song. Sita sings a song. I want a negative of that sentence. Sita పాటలు పాడదు. Sita does not sing a song. గుడ్, రైట్. ఒక క్వశ్చన్ తయారు చేయమ్మా. ఏ ప్రశ్న వేస్తే ఈ జవాబు వస్తుంది? సీతా సింగ్స్ ఏ సాంగ్ అన్నావు కదా నువ్వు, ఏ ప్రశ్న వేస్తే ఈ జవాబు వస్తుంది? Does Sita sing a song? Does Sita sing a song? Good. ఇంకో, యా, డస్ సీత సింగ్ ఏ సాంగ్, రైట్. ఇంకొకటి కూడా వాట్ అనే, అమ్మా చెప్పండి సార్. రైట్. వాట్ అనే పదాన్ని ముందు పెట్టి ఇంకో ప్రశ్న వేయి. సీత పాటలు పాడునా, లేకపోతే సీత దేనిని పాడును? నువ్వు సీత పాటలు పాడునా అన్నావు, సీత దేనిని పాడును? వాట్ తోటి స్టార్ట్ చేయి. ఎస్ రజిత్, హలో. నెట్ స్లోగా ఉన్నట్టు రైట్. నెక్స్ట్ లెట్స్ గో టు దీపిక. లెట్ us ask with Joshika, can you start? Yes, sir. Yeah. Come on. What does Sita sings? What does Sita sings. correct atla? What does Sita Sings. No. What does Sita sing? What Okay, does sir. Sita sing? Not okay. మనం చేసే పొరపాటున అక్కడ, ఇది చాలా సింపుల్ పొరపాటు కాదు. రెండేళ్ళు ఎంత అంటే 4 అని ఇంట్లో అయితే స్పష్టంగా చెప్తామో, నువ్వు చెప్పింది ఎట్లా ఉంటది అంటే 2 5 అన్నట్టు ఉంటది. 5 అని చెప్పిన తర్వాత ఓకే సార్ అంటే
అది నా మనసుకైతే నచ్చదు. అది అంటే బేసిక్ గా మనం ఏం పొరపాటు చేస్తున్నామో గుర్తుకు తెచ్చుకోవాలి. వాట్ డస్ సీత సింగ్స్? నో, ఆల్రెడీ సింగ్స్ అనే క్రియ ఎట్లా డివైడ్ అవుతుంది నిన్న మనం చూసుకున్నాం. మనం డూ రిమెంబర్ దట్? Yes, sir. ఓకే. జోషిక, ఇజ్ ఇట్ జోషిక? Yes, sir. జోషిక, ఐ విల్ గివ్ యూ వన్ సెంటెన్స్ టు యూ ఇన్ తెలుగు. ఫర్ ఎగ్జాంపుల్, మేము చెట్లను పెంచుతాము. ప్రెసెంట్ టెన్స్ లో చెప్పండి, సింపుల్ ప్రెసెంట్ లోనే చెప్పండి. సింపుల్ ప్రెసెంట్ ఏంటంటే మెయిన్ వర్బ్ గ్రో గానీ గ్రోస్ కానీ. మేము పెంచుతాము లేకపోతే ఆవిడ పెంచుతుంది. Sir, can you repeat the question? I'm giving you an affirmative positive sentence. Yes, sir. ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇస్తున్నాను. మేము చెట్లను పెంచుతాము. మేము చెట్లను పెంచుతాము. We grow trees. లేకపోతే వి గ్రో ట్రీస్. రైట్. ఆమె చెట్లను పెంచును. జోషిక, Sir. ఆమె చెట్లను పెంచును. She grows trees. She grows Trees. ట్రీస్. గుడ్. దీనికి నెగిటివ్ చెప్పమ్మా, డివైడ్ చేసి చెప్పు. She doesn't grow trees. షీ డస్ నాట్ గ్రో ట్రీస్. ఏ ప్రశ్న వేస్తే నీకు జవాబు వస్తుంది షీ గ్రోస్ ట్రీస్ అని? రెండు ప్రశ్నలు. Will she grow trees? రైట్. ఇక్కడ జోషిక, అందరూ మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. హలో ఆల్ ద పార్టిసిపెంట్స్. హలో, సమ్ డిస్టర్బెన్స్ ఇస్ గోయింగ్ ఆన్. ఆల్ ద పార్టిసిపెంట్స్. నాగేశ్వరరావు గారు కొంచెం మ్యూట్ లో పెట్టండి. కళానాగేశ్వరం గారు కొంచెం మ్యూట్ లో పెట్టండి. ఇప్పుడు అందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఈ జవాబు ఇచ్చింది? జోషిక. జోషిక ఏం జవాబు ఇచ్చింది? విల్ షీ గ్రో ట్రీస్ అని అన్నది. విల్ ఎందుకు వచ్చిందమ్మా నీకు? నువ్వు ఏ సెంటెన్స్ వాడావు? షీ గ్రోస్ ట్రీస్ అన్నావు. షీ గ్రోస్ ట్రీస్ అన్న తర్వాత గ్రోస్ అనే క్రియ డస్ ప్లస్ గ్రోగా డివైడ్ అవుతుంది. ఆ మధ్యలోకి సబ్జెక్ట్ వచ్చింది, రావాలి. నువ్వు నాట్ ను వాడావు నెగిటివ్ వాక్యంలో. షీ డస్ నాట్ గ్రో ట్రీస్ అన్నావు కదా. అలానే డస్ షీ గ్రో ట్రీస్ రావాలి. మై డియర్ పార్టిసిపెంట్స్, మీరు ఒక్క విషయం ఇక్కడ గమనించాల్సింది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఏ హెల్పింగ్ వర్బ్ అయితే ప్రశ్నలో వస్తుందో, ఏ హెల్పింగ్ వర్బ్ అయితే స్టేట్మెంట్ లో వస్తుందో దానినే మీరు నెక్స్ట్ కూడా వాడాలి. నౌ జోషిక. జోషిక, ఇప్పుడు చెప్పమ్మా అసలు. Does she grow trees? యా, విల్ షీ గ్రో ట్రీస్ అంటే జవాబు ఏమొస్తుంది? అమ్మా ఎస్ఆర్ నెట్ అయిపోయి వస్తుంది. డస్ షీ గ్రో ట్రీస్ అయినా ఎస్ఆర్ నో వస్తుంది. కానీ వీల్ అనేది ఫ్యూచర్ టెన్స్ చూపిస్తుంది నీకు. కాబట్టి నీ జవాబు తప్పైపోతుందమ్మా. సపోజ్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, అక్కడ నీకు యూసేజ్ పట్ల కమాండ్ లేదు అనేటువంటి విషయం తెలిసిపోతుంది. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? 7th, sir. 7th క్లాస్. ఇక్కడ నుండే మీరు బేసిక్ గా మీరు పొరపాటు లేకుండా అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంది. యూసేజ్ లో కమాండ్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, విల్ షీ గ్రో ట్రీస్ అనేది తప్పు.
విల్ షీ గ్రో ట్రీస్ అనేది ఎప్పుడు రావాలి? షీ విల్ గ్రో ట్రీస్ అనే స్టేట్మెంట్ ఉన్నప్పుడు రావాలి. నువ్వు వాడాల్సింది ఏంటి? డస్ షీ గ్రో ట్రీస్. రైట్. ఇంకోటి ఏంటంటే వాట్ పెట్టి చెప్పమ్మా. ఎస్. What does she grow? యా, వాట్ డస్ షీ గ్రో. గుడ్. నెక్స్ట్, అంతకుముందు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, లక్ష్మీ సర్వాణి. ఉదయ్, యువర్ ఏ మైక్. లక్ష్మీ సర్వాణి చెప్పమ్మా. నీకు ఐ విల్ గివ్ యూ ఏ సెంటెన్స్. డ్రైవ్ అనే verb ఇస్తాను నేను. డ్రైవ్. అతడు కార్ను డ్రైవ్ చేయను. డ్రైవ్. యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. డ్రైవ్. అతడు కార్ను డ్రైవ్ చేయను. He drives a bus. He drives a car. Good. అతడు చేయడు. ఇటు. He does not drive car. Lakshmi Sari, who stopped you? He does not drive car. Yeah, he does not drive car. Yeah, he does not drive a car. Good. దీనికి ఏ ప్రశ్న వేస్తే ఈ జవాబులు వస్తాయి? హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ చేయి. ఇదే. Does he drive a car? Yeah, good. Carry on. Does he drive a car? Does he drive a car? అతడు దేనిని డ్రైవ్ చేయను? క్వశ్చన్ ఫ్రేమ్ చేయి. What does he drive? Yeah, what does he drive? What Good. does he drive? Yeah, right. ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరికి కూడా మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఏ వాక్యమైనా మీరు ఇతరులను అడగాలనుకోండి. సపోజ్ మీ ఇంటికి ఎవరైనా వస్తారు, ఆ అమ్మాయి ఏం తాగుతుంది? వాట్ డస్ షీ డ్రింక్? ఆ అమ్మాయి వెంబడ ఎవరో ఫ్రెండ్ ఉంటారు, మీ నైబర్స్ వస్తారు, వాళ్ళని అడుగుతున్నారు, ఆమె ఏం తాగుతుంది? పాలు తాగుతుందా, టీ తాగుతుందా? పాలు తాగుతుందా, టీ తాగుతుందా? డస్ షీ డ్రింక్ మిల్క్? డస్ షీ డ్రింక్ టీ? వాట్ డస్ షీ డ్రింక్? ఈ వాక్యాలను ఎందుకు వాడరు మీరు మీ ఇళ్లలో? సపోజ్ ఆ అమ్మాయినే అడగదలుచుకుంటారు మీరు, అప్పుడు డస్ అనేటువంటిది రాదు, యు అనేటువంటి దాన్ని ఫోకస్ చేసి మీరు ఇచ్చారు. వాట్ డూ యూ డ్రింక్? డూ యూ డ్రింక్ టీ? డూ యూ డ్రింక్ మిల్క్? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ప్రశ్న వేయాలి, ఏ క్రియను తీసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. హలో, అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ జోషిక, అన్మ్యూట్ ప్లీజ్. నెక్స్ట్ ఉదయ్ భాస్కర్ గారు, ఎవరికైనా ఇవ్వండి. ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి. ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు మీరు? దీపిక, She does not connected audio, sir. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడింది? శర్వాణి. శర్వాణి, ఒక్క నిమిషం, నువ్వు ఒక మాట మాట్లాడావు. ఏం మాట్లాడావు? ఒక ఆ సెంటెన్స్ చెప్పమ్మా. She does not connected the audio, sir.
అని కరెక్ట్ అయిన అది వాక్యము. నో, షీ డస్ నాట్ కనెక్ట్ అని రావాలి, లేకపోతే షీఈ్ నాట్ కనెక్టెడ్ టు ఆడియో. షీఈ్ నాట్ కనెక్టెడ్, ఇది ప్యాసివ్ వాయిస్, తర్వాత మనం నేర్చుకుంటాం. షీ డస్ నాట్ కనెక్ట్ అని అన్నా ఓకే, కానీ నువ్వేం చేసావు? షీ డస్ నాట్ కనెక్ట్ పక్కన ఈడీ చేర్చావు, ఇది పొరపాటు వాక్యం. గాట్ ఇట్? లక్ష్మీ సర్వాణి ఏ క్లాస్ చదువుతున్నాను? ఏ క్లాస్ చదువుతున్నాను? 7th క్లాస్. చూసారా, మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో మీకు కొంత ఐడియా వస్తుందా? ఓకే, రైట్. మిస్టర్ భాస్కర్, గివ్ సంబడి ఛాన్స్. గివ్ సంబడి. శ్రీనివాస్ ఎవరు? చెప్పండి. ఎవరు? శ్రీనివాస్ గారా? శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. డస్ నాట్ కనెక్ట్ కాకుండా షీ డిడ్ంట్ కనెక్ట్ పెట్టుకుంటే అయినా రాంగ్ అవుతుందా? నో నో నో, ఇక్కడ మనం మాట్లాడుతున్నది శ్రీనివాస్ గారు, షీ డిడ్ నాట్ కనెక్ట్ అనేటువంటిది పాస్ట్ టెన్స్, షీ డస్ నాట్ కనెక్ట్ అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్ సింపుల్. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఈడీ చేర్చింది, షీ డస్ నాట్ కనెక్టెడ్ అని అంటున్నది కాబట్టి అది పొరపాటు అంటున్నాం మనం. మీరు షీ డిడ్ నాట్ కనెక్ట్ అయినా ఇట్స్ రైట్, కానీ అది పాస్ట్ టెన్స్. అది ఇప్పుడు మనం ఏ విషయాలు మాట్లాడుతున్నాం? నో నో మిస్టర్ శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తుంటారు? సార్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ రైల్వే సార్ యాజ్ అన్ ఇన్స్పెక్టర్. రైట్ రైట్, నైస్ టు మీట్ యు సార్. ఇక్కడ ఆమె పాలను త్రాగునా అని నేను వాక్యాన్ని ఫ్రేమ్ చేయమంటున్నాను ప్రెజెంట్ టెన్స్ లో. కానీ మీరేమంటున్నారంటే ఆమెను పాలను త్రాగిందా అనేటువంటి వాక్యం కరెక్టా కాదా సార్ అని అంటున్నారు. ఆ వాక్యం తప్పెట్లయితుంది? ఇట్స్ ఆల్సో రైట్. కెన్ యు గెట్ మీ? నేను అన్నది మీరు క్యాచ్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మనము ఏదైతే టెన్స్ లో వాడాలో అదే వాడాలి. ఇప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్, షీ డిడ్ నాట్ కనెక్ట్, ఇట్స్ ఆల్సో రైట్. కానీ ఆ అమ్మాయి ఏం వాడిందంటే షీ డస్ నాట్ కనెక్టెడ్, వీడి పెట్టింది అక్కడ, వీడి పెట్టాల్సిన అవసరం లేదు. షీ డస్ నాట్ కనెక్ట్ ఆర్ షీ డిడ్ నాట్ కనెక్ట్ అన్నా కరెక్టే. రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్, ఓకే, వెల్కమ్ సార్. రైట్, మిస్టర్ ఉదయ్, గివ్ సమ్వన్ ఏ ఛాన్స్. తులసి గారు. ఓకే, తులసి గారు. రైట్, తులసి గారు ఎక్కడున్నారు? అన్మ్యూట్ అయ్యారా? తులసి పద్మావతి గారు. ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎవరమ్మా? తులసి గారా?